కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణం మీదకి తెస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవల కింద చేసిన వైద్య చికిత్సలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో క్యాన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణీలు, బాలింతలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి క్యూ కట్టారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు శస్త్రచికిత్సలను నిరాకరించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ప్రైవేట్గానే డబ్బులు వెచ్చించి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణం మీదకి తెస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవల కింద చేసిన వైద్య చికిత్సలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో క్యాన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణీలు, బాలింతలు, హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి క్యూ కట్టారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు శస్త్రచికిత్సలను నిరాకరించడంతో రోగులు, వారి బంధువులు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ప్రైవేట్గానే డబ్బులు వెచ్చించి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చూస్తే ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ప్రత్యక్షంగా చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్న ఆసుపత్రులు సమ్మె కొనసాగుతుండడంతో రోగులు, క్షతగాత్రులు శాపంగా మారింది. సమ్మెలో భాగంగా దాదాపుగా 90% నెట్వర్క్ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలను పూర్తిగా నిలిపివేశారని చెప్పొచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేసే విషయం అని చెప్పొచ్చు. కేవలం కొన్ని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం అత్యవసర కేసులు తీసుకుంటున్నారు. అది కూడా ప్రీ ఆథరైజేషన్, అంటే ముందస్తుగా ఎవరైతే నిర్ధారణ అయింటారో ఆ కేసులు మాత్రమే తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తీసుకుంటే 230 మంది దాకా డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. 70 మంది వరకు క్యాన్సర్ రోగులుగా కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే ప్రీ ఆథరైజేషన్ చేయాలంటే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు తీవ్ర ప్రమాదకరమైన కేసుల్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దిక్కుగా మారింది. అయితే అక్కడ కూడా డాక్టర్ల కొరత, నర్సుల కొరత అధికంగా ఉంది. ఇంకా మరికొంతమంది డాక్టర్లు ఏదైతే ప్రైవేటు వైద్యశాలలు పెట్టుకునేసి నడుస్తున్నారు, వాళ్ళు సరైన సమయానికి ప్రభుత్వ ఆసుపత్రులు రాకపోవడం, వచ్చిన రోగుల్ని పట్టించుకోకపోవడం, ఇటువంటి అనేక చూస్తున్నాయి. అదేవిధంగా సాంకేతికంగా కూడా రాష్ట్రంలో ఆసుపత్రులు చాలా వెనుకబడి ఉన్నాయని అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో రోగుల తాకిడి ఎక్కువై సేవలు సకాలంలో కూడా అందడం లేదు. తాజాగా బిల్లుల చెల్లింపుతో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పేదలు అనేక కష్టాలన్నీ అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్, డయాలసిస్, ఆర్థో రోగులు, గర్భిణీలు, బాలింతలు,
హార్ట్ పేషెంట్లు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈ ఏదైతే ఈ పరిస్థితి ఉందో ఎప్పటికి కుదుట పడుతుంది అనేసి ప్రజలు అయితే ఎదురు చూసే పరిస్థితి అయితే వస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్య.